విమలాదిత్యుని కథ. కాశీ క్షేత్రానికి వెళ్ళాలని ఆలోచన చేయగానే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యభగవానుడు కొలువైన 12 ఆలయాలు కనిపిస్తాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి వాటిలో విమలాదిత్యుడు కొలువైన ఆలయం ఒకటి. పూర్వం విమలుడు అనే రాజు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. దాంతో జీవితం పట్ల విరక్తితో ఆయన భార్యాబిడ్డలను వదిలి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడిని చేస్తాడు. విమలుడు ప్రతిష్ఠించిన మూర్తి విమలాదిత్యుడి పేరుతో పూజలు అందుకుంటుందని అంటారు. విమలాదిత్యుడిని పూజించిన వారికి వ్యాధులు, బాధలు, దారిద్ర్య దుఃఖాలు ఉండవని నమ్మకం. అందువలన కాశీ క్షేత్రానికి చేరుకున్నవారు ఇక్కడి సూర్య దేవాలయాలను తప్పనిసరిగా దర్శించుకుంటూ ఉంటారు. స్వస్తి. ఎవరైతే కాశీ క్షేత్రానికి వెళ్ళి సూర్య దేవాలయాలను దర్శించుకున్నారో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.